సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు బోలెడంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. తను కూడా నాట్ ఓన్లీ యాజ్ ఒక హీరోయిన్‌గా కాకుండా ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా తను. మంచి మంచి పోస్ట్‌లన్నీ పెడతా ఉంటది. చాలా ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేస్తా ఉంటది. ఈ మధ్య కాలంలో ఒక హెల్త్ పాడ్‌కాస్ట్ పెట్టి తనకొచ్చినటువంటి వ్యాధి గురించి డాక్టర్ సలహాలు, సూచనలు అన్నీ అందరితో పంచుకుంటుంది. తన ట్రీట్మెంట్‌కి ఆహ్, అంటే జరిగే విషయాలన్నీ గూడా. అయితే ఏంటంటే మైసైటిస్ అనేది చాలా రేర్ డిసీజ్. ఇది వచ్చిందంటే చాలామంది చనిపోతున్నారు. దీని బారిన పడి. అంతెందుకు అప్పట్లో 'దంగల్' సినిమాలో చేసిన చిన్న అమ్మాయి గూడా మొన్న మైసైటిస్ వచ్చి అంటే డెర్మాటోమైసైటిస్ చాలా రేర్ డిసీజ్ వచ్చి చనిపోయిందంట ఆ అమ్మాయి. అది గూడా మనం మొన్నే చూసాం, అనుభవించాం. సో, మైసైటిస్ వస్తే చాలామంది ఇది చాలా ఖరీదైనదేమో, చికిత్స చేసుకోలేమేమో, దీన్ని ఎలా వాడాలి, బాడీని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఏంటి అనేది అందరికి అవగాహన కల్పియడానికి సమంత తన ప్రాబ్లమ్‌నే ఇన్‌స్టాలో రెగ్యులర్‌గా తను వాడే డైట్ కానీ, తన డాక్టర్ సలహాలు గాని అన్నీ పెడుతుంది. ఇంతవరకు బానే ఉంది. అనుకోకుండా ఇప్పుడు మొన్న ఏం పెట్టిందంటే లివర్ డిటాక్స్ చేసుకోవడానికని జెప్పేసి ఒక ఆయుర్వేదకు సంబంధించిన ఒక మొక్క గురించి ప్రస్తావన జరిగి ఆవిడ చెప్పుకొని వచ్చింది. ఈ వీడియో ఒక లివర్ డాక్టర్ కంటపడింది. 'ది లివర్ డాక్' అనే టైటిల్‌తో ఎక్స్ ఖాతాలో, ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో ఉంటాడాయన. డాక్టర్ యాబీ ఫిలిప్స్ అని తన పేరు. మరి అతనికి ఎన్నేళ్ల అనుభవం ఉందో తెలీదు గానీ, సమంత చాలా తప్పు చేసింది. అసలు ఆ డాండోలిన్ అనే మొక్కని మనము లివర్ డిటాక్స్‌కి వాడితే అది ప్రాణాంతకం. అది మంచిదని ఎవరు చెప్పలేదు ఇప్పటివరకు. దాన్ని మూత్రపిండాలు నీట్‌గా యూరిన్ పోయడానికని జెప్పేసి వాడే మొక్క అది. ఈ బాడీలోని ఇంప్యూరిటీస్ పోతాయి ఆఫ్‌కోర్స్. బట్ దీన్ని వాళ్ళు ఇంకో విధంగా ప్రమోట్ చేస్తున్నారు. లివర్ డిటాక్సిఫికేషన్‌కి దీనికి ఎలాంటి సంబంధం లేదు. సమంత లాంటి వాళ్ళు ఇన్ని వేల మంది, మిలియన్స్ మంది ఫాలోవర్స్‌ని పెట్టుకున్న సమంత లాంటి వాళ్ళు ఇలాంటివి ప్రొజెక్ట్ చేయడం చాలా బాధాకరం. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలి. ఆమె వల్ల చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది అన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. దీనికి కూడా రిప్లై కౌంటర్ సమంత ఇస్తూ, ఒరేయ్ డాక్టర్, నీకేం తెలుసో లేదో నాకు తెలీదు. నేనంత అమాయకురాలిని గాదు ఏ డాక్టర్ పడితే ఆ డాక్టర్ దగ్గరికెళ్ళడానికి. నా డాక్టర్ వచ్చేసి కనీసం ఒక 25 ఏళ్ల అనుభవం ఉన్న డాక్టర్. నీకేదైనా నీ డాండోలినో, మాండోలినో దేనివో వాటెవర్ నీకేమన్నా అభ్యంతరాలుంటే నువ్వు నా డాక్టర్‌తో డిబేట్ పెట్టుకోవాలి. మీరిద్దరు కొట్లాడుకోవాలి. అంతేగాని నా దగ్గర రావడం ఏంటి? నేను నా డాక్టర్ చెప్పిందే చెప్పా. అలా నా డాక్టర్ ఏమి అబద్ధం చెప్పదు. తను షీ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్. నీకు అభ్యంతరాలు ఏమైనా ఉంటే మీరు చూసుకోవాల్సింది పోయి నన్నెందుకు టార్గెట్ చేసావని ఇండైరెక్ట్‌గా సమంత కూడా గట్టిగానే ఇచ్చింది. ఆఫ్‌కోర్స్ సమంతకి మద్దతుగా చాలామంది నిలబడుతూనే ఉన్నారు. ఇక్కడ డాక్టర్ ఏంటంటే ఊరికే ఒక సెలబ్రిటీతో గొడవ పెట్టుకుంటే ఫేమస్ అవుతాం అనుకున్నాడే తప్పితే ఇంకేమీ లేదు. అదే పోస్ట్ ఆయన ఎక్స్‌లో ఏసాడు, ఇన్‌స్టాలో ఏసాడు, ఫేస్‌బుక్‌లో ఏసాడు, యూట్యూబ్‌లోనూ ఏసి పడేసాడు. అంటే ఊరికే షార్ట్ టైమ్‌లో ఫేమస్ అవుదామని అంతే. అంతకుమించి దీంట్లో ఏమీ లేదు. అండ్ ఇంకొకటి సమంత చాలా మందికి అవగాహన కల్పియడానికి మాత్రమే తన వీడియోలు చేస్తుంది. అండ్ ఇవాళ రేపు ఏంటంటే ఇట్లాంటి రోగాలొచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. సో, వాళ్ళకి అవగాహన కల్పియడానికే తను చేసే మంచి హెల్త్ పాడ్‌కాస్ట్. దీంట్లో ఎలాంటి ఐ మీన్ వేరే దురుద్దేశం అయితే ఉండదు. మిగతా వాళ్ళు తను టార్గెట్ చేసినంత మాత్రాన తన ఉనికి గాని, తన స్టేటస్ గాని ఏం డౌన్ అయిపోదు. థాంక్ యూ సో మచ్.